రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో గత 10 రోజుల నుంచి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కంటి వైద్య శిబిరంలో దాదాపుగా 5,000 మందికి పరీక్షలు నిర్వహించగా 2,500 మందికి ఉచితంగా అద్దాల పంపిణీ చేసినట్లు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇక 150 మంది వృద్ధులకు కంటి శుక్లాల ఆపరేషన్లు పూర్తి చేస్తున్నట్లు, రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో మరో మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి దాదాపుగా 40 నుంచి 50 లక్షల ఖర్చు చేస్తున్నట్లు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలానే శంకర నేత్రాలయ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతున్నది. ఇవాళ 9వ రోజు. దాదాపుగా ఈ యొక్క శిబిరానికి కల్వకుర్తి కాదు, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం అచ్చంపేట కానీ, పక్కన జడ్చల్ల కానీ, ఇలా కాకుండా నల్గొండ నుంచి, కర్నూలు నుంచి చాలామంది ఈ యొక్క కంటి పరీక్షలకు రావడం జరిగింది. దాదాపుగా ఒక 5,000 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 5,000 మంది అటెండ్ అయితే 4,000 మందికి కంటి పరీక్షలు చేశాం. 3,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. అలానే 150 మందికి కంటి శుక్లాలను గుర్తించి వారికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇలా కాకుండా ఇంకొక 150 మంది వరకు దాదాపుగా ఎవరైతే కంటి శుక్లాలు పెద్ద సైజు ఉన్నాయి గుర్తించారో ఇక్కడ